తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంధన వనరుల శాఖ మంత్రి బట్టి విక్రమార్క నేడు ఏపీలోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని గుమ్మిత్తం తాండాలో గల గ్రీన్ కో గ్రూప్ యొక్క ఇంటిగ్రేటర్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుగా పేరు పొందింది. 2023లో పూర్తయిన ఈ ప్రాజెక్టు 5230 మెగావాట్ల సామర్థ్యంతో 3000 మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్, 1680 మెగావాట్ల హైడ్రో పవర్కు కలిగి రోజుకు 10,800 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి చేపట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్పీ విడుదల చేసినట్లు తెలిపారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖించదగిందని అధ్యాయమని మంత్రి అన్నారు. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలిపారు. అంతిమంగా రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పందించారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. అంతేకాదు అంతర్రాష్ట్ర జల విధానానికి సైతం ఈ ప్రాజెక్టు విరుద్ధమన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం పిటిషన్పై సమాధానం చెప్పాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితం నైతిక విలువలతో నడుస్తోందని అన్నారు. తెలంగాణకు తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశానని ఈటెల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తనకు లోతుగా తెలియదని వివరించారు. టెక్నికల్ అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే మేడిగడ్డ సుందిల్లా తుమ్మిడిహట్టికి ప్రతిపాదనలు వచ్చాయని ఈటెల వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని రిపోర్టులు బయట పెట్టాలని ఈటెల కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 574.56 కోట్ల రూపాయలతో 56,000 ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించగల గంధమల్ల ప్రాజెక్టుతో పాటు తుర్కపల్లి మండలంలోని ములకలపల్లిలో 20 ఎకరాల 200 కోట్ల రూపాయల వ్యయంతో పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు 9వ తేదీన హాజరు అవనున్నట్లు సమాచారం. పాస్పోర్టు రద్దు కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సింగ్ వారెంట్ను ఇండియన్ ఎంబసీ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ అమెరికా నుంచి బయలుదేరి ఆదివారం రాత్రి వరకు ఇండియాకు చేరునున్నారు. సోమవారం సిట్ విచారణకు హాజరవుతారంటూ ప్రభాకర్ రావు సన్నిహితులు చెబుతున్నారు. విచారణకు హాజరయ్యే అంశంలో మాత్రం సిట్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి భక్తులకు ఉచితంగా అందజేసే
ఎస్ఎస్డి టోకెన్ల జారీకి ఉన్న 10 కౌంటర్లతో పాటు అదనంగా మరో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా 14 కౌంటర్లు అందుబాటులో తీసుకొచ్చారు. ఇందులో శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల కోసం 5 కౌంటర్లను కేటాయించారు. వారికి దివ్య దర్శనం టికెట్లు శుక్రవారం సాయంత్రం అందించారు. గ్రూప్ 3 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. జూన్ 18 నుంచి జూలై 8 వరకు ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో పాటు వెరిఫికేషన్ కొరకు ఏ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాలో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై ఓ కారు దగ్ధమైంది. తీగల వంతెనపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కారులో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నారాయణ, చైతన్య, భాష్యం మొదలైన కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలో పునఃప్రారంభం కాకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు వారు ముద్రించిన పాఠ్య పుస్తకాలు కొనాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. గతంలో కార్పొరేట్ విద్యా సంస్థల మోసాలపై డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే సానుకూలంగా స్పందించిన డీఈఓ 2 మెన్ కమిటీ వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారన్నారు. గుంటూరు జిల్లా తాడపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయ విద్యార్థులు ట్రైనింగ్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ దుర్గప్రసాద్ హాజరయ్యారు. ఇక ఈ ట్రైనింగ్ క్లాసెస్కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు తమ ప్రతిభను, స్కిల్స్ను పెంచుకునేందుకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జన్ ఊర్జా మంచ్ వ్యవస్థాపకురాలు నిషిత దీక్షిత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, బాలస్వామి పాల్గొన్నారు. గోహత్య మహాపాపమని, గోవులకు కిరాతకంగా హత్య చేసిన ఏ దేశము, ఏ ప్రాంతము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని వారు అన్నారు. గోవులను హత్య చేసిన మహానేతలు సైతం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కోట్లాది మంది ప్రజలు మాతృమూర్తుల్లా భావిస్తూ పూజిస్తున్న గోవులను అక్రమంగా తరలిస్తుంటే, హింసించి వధిస్తుంటే ప్రభుత్వాలు మిన్నకుండటం ఏమిటని ప్రశ్నించారు. గోమాతను పూజిస్తున్న ప్రతి ఒక్కరూ గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇలాంటి వ్యవహారాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్లలో దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ 5 విటులను అరెస్ట్ చేశారు. దాడుల్లో ఓ మహిళను పోలీసులు రెస్క్యూ చేశారు. నిర్వాహకుల వద్ద నుంచి 8,500 రూపాయలు నగదు, 9 సెల్ ఫోన్స్ అదుపులోకి తీసుకుని వాటిని సీజ్ చేశారు. ఏపీలోని కడప, రాయలసీమకు టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగింది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రస్తుతం గత ఏడాది కాలంగా సాగిన కూటమి ప్రభుత్వ పాలన తీరు కడపలో విజయవంతంగా కొనసాగిందన్నారు. మహానాడు సభ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగిందన్నారు. ఆర్టీపీపీ, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్లకు ప్రాజెక్టుల అంకురార్పణ, కేసీ కెనాల్ అదుకరించి చివరి ఆయకట్టు వరకు నిరందించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలో అంకురార్పణ చేసుకోగా తిరిగి చంద్రబాబు మరోమారు అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని రైతులు మేలు చేసే పంటగా ఫామ్ ఆయిల్ తోటలు ప్రసిద్ధిగాంచాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకునే ఆటలో పామ్ ఆయిల్ రైతు ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం 5% దిగుమతి సుంకాన్ని 27% పెంచి పామ్ ఆయిల్ రైతుకు భరోసా కల్పించింది. అయితే దిగుమతి సుంకాన్ని 17% నిర్ణయించింది. 10% దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పామ్ ఆయిల్ రైతు ఈరోజు అధోగతి పాలు అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. 2 నెలల క్రితం 20,058 రూపాయల ఉన్న ఫామ్ ఆయిల్ టన్ను ధర ఈరోజు 16,000కు తగ్గిపోవడంతో ఫామ్ ఆయిల్ రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పెద్ద బొంపల్లి గ్రామ పరిధిలో కొసిగి ఆంజనేయ పొలంలోని వేప చెట్టు కింద పేకాట ఆడుతున్న వారిని పక్కా సమాచారంతో కొసిగి ఎస్ఐ హనుమంత్ రెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. ఈ దాడిలో 15 మందిని అరెస్టు చేసినట్లు సిఐ మంజునాథ్ అన్నారు. వారి వద్ద నుంచి 52,000 రూపాయల నగదు, 6 బైక్స్ను, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 15 మందికి పైగా కోసిగి ఎస్ఐ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తే ప్రభుత్వ ఆఫీసులు స్తంభింప చేస్తామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు హెచ్చరించారు. నందికొట్కూరు మండలం బిజినవేములు గ్రామంలో ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులతో కలిసి పర్యటించారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు 3 నెలలు అవుతున్నా ఉపాధి బిల్లులు చెల్లించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని నాగేశ్వరరావు అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల పట్ల, ఉపాధి పనుల పట్ల శ్రద్ధ లేదని వారు ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నారని అన్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి మళ్లీ ఉధృతంగా కొనసాగుతుంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,000 దాటింది. ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 5,364కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా 498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇదే సమయంలో 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 కేరళకు చెందిన వారిగా గుర్తించగా పంజాబ్, కర్ణాటకలకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే వారికి బిల్లును మంజూరు అవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం ఎమ్మెల్యే పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి లబ్ధిదారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాలన్నారు. లబ్ధిదారులకు పలు విడతల్లో 5 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని అడ్వెంచర్ క్యాంప్నకు మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలకు చెందిన 20 విద్యార్థులు చేరుకున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్షన్స్ కోసం గురుకుల పాఠశాల నుండి 100 మంది బాలికలు, 100 మంది బాలురులను ఎంపిక చేశారు. అనంతరం 2 రోజుల పాటు భువనగిరిలోని రాక్ క్లైంబింగ్లో వారు శిక్షణ తీసుకున్నారు. అందులో నుండి 20 మందికి ఎంపిక చేశారు. మాలవత్ పూర్ణ, రాకేష్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు. మే 25న హైదరాబాద్ నుంచి బయలుదేరిన పేద విద్యార్థులు మొదటిసారి ఫ్లైట్లో ప్రయాణం చేశారు. 26న నేపాల్లోని ఎవరెస్ట్ మౌంట్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. వరంగల్ జిల్లా హనుమకొండ రామ్నగర్లో దారుణం చోటు చేసుకుంది. జయ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి 4 నెలల పాప మృతి చెందింది. నెబ్యులైజర్ అధిక డోసు ఇచ్చి వైద్యం అందించారని పాప బంధువులు ఆరోపించారు. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో జయ హాస్పిటల్ నుండి హనుమకొండ చౌరస్తాలో డాల్ఫిన్ హాస్పిటల్కు తరలిస్తుండగా పాప మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. చిన్నారి మృతదేహంతో జయ చిల్డ్రన్ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కడకట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. కొత్త ఫ్లై రోడ్లో సమీపంలో
గోగులమ్మ తల్లి జాతర సమీపంలో ఘటన చోటు చేసుకుంది. హైటెన్షన్ వైర్లకు లోడు లారీ ఢీకొనడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో లారీలోంచి లారీ డ్రైవర్ దూకి పరారయ్యాడు. జాతర దగ్గరలో ఘటన జరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్థానికులు భక్తులు పరుగులు తీశారు. ఘటనపై పోలీసు సిబ్బందికి ఫోన్ చేసి ప్రయత్నించగా పని చేయలేదని ఫైర్ ఆఫీసర్ వెంకట రామారావుకు ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు. విజయవాడ కంట్రోల్ రూమ్ కాల్ చేయగా తాఫీగా ఫేర్ సిబ్బందిని పంపించారని స్థానికులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవాబుపేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన ఆటో డ్రైవర్ మంగళగిరికి చెందిన షేక్ జానీగా గుర్తించారు. ప్రమాదంలో కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ అర్జున్ దర్యాప్తు చేపట్టారు. తూడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తూడాలో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడానికి వీలు ఉండదని స్పష్టం చేశారు. తూడా చైర్మన్కు సంతకం పెట్టే వీలు ఉండదని వీసీ సెక్రటరీ అథారిటీ చూసుకుంటుందని వెల్లడించారు. తూడాలో గతంలో ఏ రకమైన అవినీతి జరగలేదని పునరుద్ఘాటించారు. బెంచీలు గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. వైజాగ్లో వేసిన బెంచీలకు 15,791 బెంచీకు ఖర్చు చేశారని, తర్వాత 8,000కు చేశామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు పెట్టింది నిజమే అని, నా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. తుమ్మలగుంట చెరువులో అవిలాల చెరువును చంద్రబాబు గతంలో అభివృద్ధి చేయమంటే టీటీడీ వేసిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం అశోక్ నగర్ వద్ద ఉన్న పిస్తా హౌస్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిస్తా హౌస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో హోటల్ సిబ్బంది, అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. త్వరలో కెనడాలోని కరానాస్కిస్లోని జరిగే G7 శిఖరాగ్ర సమావేశంలో తాను పాల్గొంటున్న విషయాన్ని ప్రధాని మోడీ ధృవీకరించారు. కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ నుంచి కాల్ అందుకున్నందుకు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెలలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన అనుబంధాలున్నాయని, ఇవే రెండు దేశాలను కలుపుతున్నాయని మోడీ అన్నారు. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీ హెచ్చరించింది. ప్రస్తుతం యుఎస్లో జరుగుతున్న పాలసీ మార్పులను ఉపయోగించుకుంటున్న కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని ఎంబసీ తెలిపింది. తాజాగా బెంగళూరులో ఒక 45 ఏళ్ల ఇంజనీరు B1, B2 నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ నేపథ్యంలోనే యుఎస్ ఎంబసీ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త టెస్లా అధినేత ఎలాన్ మస్క్ల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్కు మద్దతుగా ఈ ఏడాది ఆరంభంలో కొనుగోలు చేసిన టెస్లా కారును విక్రయించేందుకు లేదా వేరొకరికి ఇచ్చేందుకు ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వైట్ హౌస్ అధికారులు ఒకరు వెల్లడించారు. సుమారు $80,000 విలువైన ఈ ఎరుపు రంగు విద్యుత్ కారును వెనక్కి ఇచ్చేయనున్నట్లు సమాచారం. ట్రంప్, మస్క్ల మధ్య బహిరంగంగా మాటల యుద్ధం జరిగిన మరుసటి రోజున కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలోనే ఉన్నట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ ప్రతినిధి తెలిపారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కేసు నమోదైంది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. నైజా హోరాటగారర వేదిక తరపున ఏఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్గన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన
ఎఫ్ఆర్ఐతో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణలోకి తీసుకుంటామని వెంకటేష్కు తెలిపారు.